గైస్, ఇప్పుడు మనం తీసే వీడియో ఏంటంటే ఒక అలల తాడు అంటే ఇప్పుడు మనం గెరలు పెట్టి వేస్తాం కదా, పూస కట్టి వేస్తాము. ఇది మన ఎక్కడ మన గోదాట్లో నేర్చుకోవచ్చు, మన ఏట్లో నేర్చుకోవచ్చు, సముద్రంలో అలలో నేర్చుకోవచ్చు, లోపల నేర్చుకోవచ్చు. మనం ఎక్కడ పెడితే అక్కడ నేర్చుకోవచ్చు. నీరు ఉండాలి కానీ, చేపలు ఉండాలి కానీ ఎక్కడ నేర్చుకోవచ్చు. ఈ వీడియో చూడాలంటే మరి ఎంత ఎంజాయ్ కొంత చూస్తారంటే మరి ఫ్రెండ్స్ చూద్దాం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు గేల అనేది మాట్లాడుకున్నాం కదా, మనకు కావాల్సిన మొక్క కట్ చేసుకోవాలి. లేకపోతే ఎంత కెట్టకూడదు. మనకి కావాల్సిన మొక్క కట్ చేసుకున్నాం. ఇప్పుడు కెమ్ము చూడు, గేలం తీసుకున్నాం. గేలంతో ఇలా పెట్టాలి. ఈ కొస ఇలా పెట్టాలి. ఇలా పెట్టిన తర్వాత ఇలా చుట్టాలి. ఇదిగో మనం ఇలా చుట్టాలి. ఇలా చుట్టపోతే చేప మరి ఒక గేలం వేసిన పట్టిపోతుంది. మన ఉత్తి కాలి తోడే మిగులుతుంది. లేకపోతే మనం పళ్ళుతో బిగించాలి ఈ కొస, లేకపోతే బిగదు. చూడండి ఎలా తిరిగేస్తుందో, చూడండి తిరగదీయాలి. ఇప్పుడు మనం ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది. ఓ బాటిల్ మీద మనం తాడు చుట్టుకోవాలి. చుట్టుకున్న తర్వాత మనం ఇలాగా దీన్ని కాల్ చుట్టు పెట్టుకొని ఇలాగే ఇలా వేయాలి. ఇలా మెల్లేసుకోవాలి. ఇలా వేసుకోవడం ఎలా మనకి ఏంటంటే మన ఈ చివరిని మనం పూసలు కట్టుకోవాలి. లేకపోతే లోపలికి అలల్లోకి వెళ్తూ మనం ఇంత లోతులోకి వెళ్ళి ఇసురాలి లోపలికి వెళ్ళి. ఆ వీడియో కూడా తర్వాత చూపిస్తాను మీకు. సెకండ్ వీడియోలో మళ్ళీ వస్తుంది. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మన పూసల నుంచి 9 పూసలు తీసుకున్నాము. చూపించుకుంటా 9 పూసలు చూపిస్తున్నాను చూడండి. ఈ పూసలు లేకపోతే అలలోకి వెళ్ళడం ఇసిరినా అంత బరువు అయితే రాళ్ళు కూడా కట్టాలి. బరువు చాలిపోతే మనం అయితే తీసుకున్నాము. ఇలా గుచ్చుకోవాలి. గుచ్చుకొని బాగా పెట్టాలి. ఫ్రెండ్స్, మన ఈ రకంగా చూడండి. ఫ్రెండ్స్ చూడండి, ఈ రకంగా వస్తుంది. మన చుట్టూరు మనం మూడు గెలలు వేసుకున్నాం. ఇక్కడ 9 పూసలు కట్టుకున్నాం. చివరిన బరువు చాలదంటే ఒక రాయి కట్టుకున్నాం. ఇలాగైతేనే మన లోపలికి వెళ్తుంది, లేకపోతే వెళ్దాం. ఈ బాటిల్ ఒకటి ఫ్రెండ్స్ మనం ఇలా చుట్టుపెట్టుగా కట్టుకోవాలి. లేకపోతే చేపల కంటే మనకి వేగంగా గుచ్చిపోతాయి ఈ గెలలు. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.